హాయ్ గైస్, నమస్కారం మామల్స్ అందరికి. ఇది మన అరకులో ఉన్న పద్మపురం గార్డెన్స్. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన ఈ ప్లేస్ ని ఇవాళ మళ్ళీ మా ఫ్యామిలీస్ తో కలిసి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మనకి ఎంట్రన్స్ లో వెల్కమ్ చెప్పినట్టు రకరకాల కలర్ ఫ్లవర్స్ పూల కొండల డెకరేషన్ చూస్తేనే మనకి ఎక్కడో లేని ఆనందం వస్తుంది మామ. అసలు గేట్ దగ్గరనే వా అనే ఫీలింగ్. గేట్ దాటేమో లేదో మొక్కలతో తయారు చేసిన భారతదేశం మ్యాప్ ఉంటది మామ. చూడగానే సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. ఇది చూసాక మన దేశం ఎంత గర్వం వస్తుందో అర్థమవుతుంది. ఈ గార్డెన్ లో ఉన్న మొక్కలు, చెట్లు, రకరకాల ప్లాంట్స్, పెద్ద పెద్ద చెక్కలతో తయారు చేసిన హౌసెస్ చూడడానికి రెండు కళ్ళు అసలు సరిపోరా మామ. అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చిన్న పిల్లలు కూడా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి మామ. ఇక్కడ జారుబల్లలు, ఉయ్యాలలు కూడా ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే ఫుల్ ఎంజాయ్. ఇక్కడ ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంటది మామ. చుట్టుపక్కల మొత్తం బ్యాంబో ట్రీస్. ఆ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఆ ఫీలింగ్ వేరు మామ. వెడ్డింగ్ షూట్స్ కి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేసెస్ అనుకోవాలి. నేచర్, గ్రీనరీ, డిజైన్ అన్ని కలిసి సూపర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాయి. ఇక్కడ మనకందరికి ప్రత్యేకంగా నచ్చేది పరమశివుడు పార్వతి విగ్రహం. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది మామ. చూస్తుంటేనే మనసుకు శాంతి వస్తుంది. సారీ గైస్, చెప్పడం మర్చిపోయా. ఎంట్రన్స్ లో ఉన్న బుద్ధుడి విగ్రహం కూడా చాలా పీస్ఫుల్ ఫీలింగ్ ఇస్తుంది మామ. ఈ గార్డెన్ లో ఉన్న అడుగు అడుగుకి పాజిటివిటీ. ఈ రౌండ్ గార్డెన్ చూస్తుంటే నా చిన్నప్పుడు తిరిగిన రోజులు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. టైం ఎంత మారిపోయినా ఈ పీస్ బ్యూటీ మాత్రం ఇంకా అందంగానే ఉంది. మీరు అరకు వచ్చినప్పుడు పద్మపురం గార్డెన్ ఎప్పుడు మిస్ అవ్వకండి మామ. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో, కిడ్స్ తో అందరికి నచ్చే ప్లేస్ ఇది మామ. మనలో ఎంతమంది పద్మపురం గార్డెన్ లో వచ్చినారో కామెంట్ చేయండి. ఓకే మామ, బై. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. లవ్ యూ ఆల్, టేక్ కేర్. పద్మపురం గార్డెన్ లో మీకు నచ్చిన ప్లేస్ ఏదో కామెంట్ చేయండి.